బట్టతలతో బాధపడుతున్నారా? ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో 20% డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. వెల్కమ్ టు మన టీవీ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈ రోజు మనతో పాటు పీడియాట్రిక్ డాక్టర్ నవిత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఇప్పుడు హార్ట్, థైరాయిడ్ లాగే పిల్లలకి పుట్టగానే కొంతమందిలో కిడ్నీ జబ్బులు చూస్తుంటాం మేడం. దేనివల్ల వస్తుంటాయి? వంశపారంపర్యంగా వస్తాయా ఈ జబ్బులు కూడా? ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు? మీరు అన్నట్టు పుట్టిన పిల్లలకి కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో కానీ అది మెజారిటీ వరకు డిటెక్ట్ అవ్వదు. ఇప్పుడు ఏంటంటే మనకి టిఫా స్కాన్స్, గ్రోత్ స్కాన్స్ ఇది వచ్చాయి కాబట్టి కొన్ని డిటెక్షన్లో వస్తున్నాయి. వీ కెన్ డిటెక్ట్ అండ్ ఎర్లీగా వాళ్ళకి పుట్టిన వెంటనే అవసరమైతే స్కాన్స్ చేస్తాము. 1 వీక్ స్కాన్ కావచ్చు. కిడ్నీలో ఏంటంటే వాపు ఉంది, ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ ఉంది అన్నట్టుగా మనకి పుట్టే ముందు స్కాన్లో తెలిసి, ఫీటల్ స్కాన్స్లో ఉంటే పుట్టిన తర్వాత స్కాన్స్ చేస్తాం మేము. ఎక్కువ అబ్స్ట్రక్షన్ ఉంది అంటే వితిన్ 24-48 అవర్స్ చేస్తాము. మైల్డ్గా, మోడరేట్గా ఉంది అంటే 1 వీక్ వరకు వెయిట్ చేసి స్కాన్ చేస్తాం. సో స్కాన్ చేసి దాని తర్వాత విల్ సీ వెదర్ మనకి పీడియాట్రిక్ సర్జన్ దగ్గరికి ఇప్పుడే పంపించాలా లేదు అనేది చూసుకుంటాం. పెద్దగా ఉంది అబ్స్ట్రక్షన్ అంటే ఇమీడియట్గా వాళ్ళకి ఫర్దర్ స్కాన్స్ చేస్తాము. ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ ఉందా రూల్ అవుట్ చేసుకోవడానికి. దెన్ దాని దగ్గర యాంటీబయాటిక్స్ కూడా వీళ్ళకి ప్రొఫిలాక్టిక్గా పెట్టాల్సి వస్తుంది. సో ఇది ఎందుకు రావచ్చు అంటే మళ్ళీ అండి జెనెటికల్ ఇష్యూస్ ఉంటాయి. వంశపారంగా అంటే మోర్ కన్సాంగునిటీ అంటే మేనరికం పెళ్ళిళ్ళలో కొంచెం కామన్గా ఉంటుంది. జెనెటిక్ ఫ్యామిలీ హిస్టరీలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఉంటుంది. అండ్ కిడ్నీ ఫామ్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు కిడ్నీస్ కడుపులో ఉన్నప్పుడే సరిగ్గా ఫామ్ అవ్వవు. కొన్ని అతుకొని కూడా కిడ్నీస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం ముందే తెలుసుకుంటాము స్కాన్స్లో. సో పుట్టిన తర్వాత దాని తగ్గట్టుగా ఫర్దర్ ఏం చేయాలి అనేది చూసుకుంటాం అన్నమాట. సో నార్మల్గా ఏంటంటే వీళ్ళకి ఎక్కువ ప్రాబ్లం ఉంది అంటే వెంటనే స్కాన్స్తో పాటు బ్లడ్ టెస్ట్లు చేస్తాం, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేస్తాము. కిడ్నీ ఫంక్షన్స్ బాగానే ఉన్నాయి అండ్ అదర్వైజ్ ఇంప్రూవ్ అవుతున్నారంటే వాళ్ళని డిశ్చార్జ్ చేస్తాము. రెగ్యులర్ ఫాలోఅప్స్లో పెడుతుంటాం. ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ ఉంది అంటే పియువి అనేది పోస్టీరియర్ యురేథ్రల్ వాల్వ్ అనమాట. పోస్టీరియర్ యురేథ్రల్ వాల్వ్స్ అది దానివల్ల ఏంటంటే అబ్స్ట్రక్షన్ ఉంటుంది. సో యూరిన్ అనేది పైకి వెళ్ళి కిడ్నీస్ని వాపు వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు అది తొందరగా రిలీజ్ చేయాలి. సో ఇమీడియట్గా పుట్టిన వెంటనే సర్జన్ దాన్ని రిలీజ్ చేస్తారు. సో దట్ ఆ వాపు అనేది గ్రాడ్యువల్గా తగ్గడం అవుతుంది. సో కిడ్నీ ఫంక్షనింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంతే కాకుండా కొన్ని ఏంటంటే కిడ్నీస్ నార్మల్గా ఉన్నా కూడా దాని ఫంక్షన్ సరిగ్గా ఉండదు. అంటే ప్రోటీన్ అనేది నార్మల్గా మన బాడీలో ఉన్న వేస్ట్ ప్రోడక్ట్స్, ప్రోటీన్ ఇవన్నీ కూడా కిడ్నీస్ ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ప్రోటీన్ మొత్తం లీక్ అయిపోతూ ఉంటుంది కిడ్నీలో నుంచి. అది కంజెంటల్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటాం. వెరీ రేర్ ఇష్యూ, కానీ అది కొంచెం ముందే డిటెక్ట్ చేసి ఎర్లీగా ట్రీట్ చేస్తే ప్రోగ్నోసిస్ ఫ్యూచర్ బాగుంటుంది అనమాట. సో అలా మేము కిడ్నీ ఫంక్షనింగ్ చెక్ చేస్తుంటాము. ప్రోటీన్స్ ఎలా ఉన్నాయి, లీక్ అవుతున్నాయా లేదా దాన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా ఇస్తుంటాం. సమ్టైమ్స్ స్టీరాయిడ్స్ ఇమీడియట్గా పెట్టాల్సి వస్తుంది. స్టీరాయిడ్స్తో రెస్పాన్స్ లేకపోతే ఫర్దర్ ఇమ్యూనో సప్రెసెన్స్ ఇస్తుంటాము. కాకపోతే వీళ్ళని రెగ్యులర్ ఫాలోఅప్లో పెట్టుకొని మానిటర్ చేస్తూ డ్రగ్స్ ఇచ్చిన వాటికి ఏదైనా కాంప్లికేషన్స్ వస్తున్నాయా లేదా చూసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. పెద్ద పిల్లల్లో లేట్గా డిటెక్షన్ అవ్వచ్చు. బికాజ్ ఏంటంటే యూజువల్గా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కిడ్నీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అని ఫ్రీక్వెంట్గా వస్తున్నప్పుడు దాన్ని అక్కడే నెగ్లెక్ట్ చేయకుండా కడుపు స్కాన్ చేసి కిడ్నీస్ నార్మల్గా ఉన్నాయా లేదా చూసుకొని, కిడ్నీస్ నార్మల్గా ఉన్న ఎంసీయూజీ స్కాన్ చేసుకొని అన్నీ చేసుకొని చూసి దాంట్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉంది అంటే అది మనం బేసిక్గా ట్రీట్ చేస్తే అది బెటర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందండి. ఇలాంటి కిడ్నీ ప్రాబ్లం ఉన్న పిల్లల్లో సమ్టైమ్స్ క్రానిక్గా అవుతుంటే వాళ్ళు క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతారు. అంటే ఆల్మోస్ట్ ఇంకా కిడ్నీస్ ఫంక్షనింగ్ లేని స్టేజ్లోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఇంకా ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళకి బీపీ ఉండడం, హెడేక్స్, గ్రోత్ ఉండదు. సో ఫైనల్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఇంకా రీనల్ ట్రాన్స్ప్లాంట్ వరకు కూడా వెళ్ళాల్సి వస్తుంది. సో అది యూజువల్లీ 2 years తర్వాత రీనల్ ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు కిడ్నీ కంప్లీట్గా క్రానిక్ రీనల్ డిజీజ్కి వెళ్ళిపోయినప్పుడు ఇంకా యూరాలజిస్ట్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ అనేది కూడా చేయాల్సి వస్తుంది. అంటే ఏ వయసు నుంచి పిల్లలు మరి తట్టుకోగలరు అంటారు సర్జరీ ఒకవేళ పడితే? ఏ వయసు అంటే మినిమం అయితే 2 years వెయిట్ చేయాల్సి వస్తుంది. 2 years తర్వాత 2 years ముందు నార్మల్ డయాలసిస్ అవన్నీ చేస్తూ కిడ్నీస్ ఫంక్షనింగ్ కొంచెం ఇంప్రూవ్ చేస్తూ
డయాలసిస్ చేస్తూ వాళ్ళని చూసుకొని నెక్స్ట్ అట్లీస్ట్ 2 years తర్వాత ట్రాన్స్ప్లాంట్ అనేది ఆప్షన్ ఇస్తారు యూరాలజిస్ట్. ఒకసారి సర్జరీ అయిన తర్వాత డయాలసిస్ అవసరం ఉంటుందా ఉండదా మేడం? సర్జరీ అయిన తర్వాత కూడా డయాలసిస్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అవన్నీ చేసుకొని అవసరమైతే మళ్ళీ డయాలసిస్కి కూడా ఉంటుందండి. తర్వాత గ్రాడ్యువల్గా మెడిసిన్స్ డయాలసిస్ తోటి చెక్ చేస్తూ కిడ్నీ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అయినా కొద్దీ డయాలసిస్ స్టాప్ చేయడం అవుతుంది. ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా మెడిసిన్ని కంటిన్యూ చేయాలా లైఫ్ లాంగ్? అవునండి, ఒక్కసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిందంటే వాళ్ళు ఇంకా లైఫ్ లాంగ్ మెడిసిన్ ఇమ్యూనోసప్రెసెంట్ తీసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఇమ్యూనోసప్రెసెంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. కాబట్టి మనము మెడికేషన్స్ పెడతాము. అవి ఇమ్యూనోసప్రెసెంట్స్ అయితే కంటిన్యూ చేయాల్సి వస్తుంది, బట్ జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. అంటే పిల్లలు కాబట్టి ఎక్కువగా చాక్లెట్స్ ఇవి అవి తింటూ ఉంటారు, ఐస్ క్రీమ్స్. మరి ఎలాంటి వీళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఫుడ్ రెస్ట్రిక్షన్? అంటే జంక్ ఫుడ్ మనకి డెఫినెట్గా ఇట్లా కిడ్నీ పేషెంట్స్కి మనం కంపల్సరీగా రెస్ట్రిక్ట్ చేయాల్సి వస్తుంది. బికాస్ వీళ్ళు ఏంటంటే కరెక్ట్ ఫ్యాట్, కరెక్ట్ ప్రోటీన్ కంటెంట్ అలాంటి ఫుడ్సే తీసుకోవాలి. బికాస్ ఆ కిడ్నీస్ ఆల్రెడీ ఫంక్షనింగ్ తక్కువ కాబట్టి మనం ప్రోటీన్ ఎక్కువ ఇచ్చినా కూడా అది ఫిల్టరింగ్ సరిగ్గా అవ్వకుంటే ప్రాబ్లం అనేది మళ్ళీ ఉంటుంది. కాబట్టి గ్రాడ్యువల్లీ ఇలాంటి పిల్లల్లో కూడా వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తూ ఉంటే దే విల్ ఆల్సో మెజారిటీ పిల్లలకి కోప్ చేస్తారండి. ఒక కిడ్నీ ఉంటే లైఫ్ని ఎంతవరకు లీడ్ చేయొచ్చు అంటారు? ఒక కిడ్నీ ఉన్న లైఫ్ని ఈజీగా అబౌవ్ 60 years వరకు కూడా లీడ్ చేస్తారండి. నార్మల్ లైఫ్గా ఉంటుంది. అవును, బట్ ఒక కిడ్నీ ఉన్నప్పుడు డెఫినెట్గా కొంచెం ఎక్కువ కేర్ఫుల్గా ఉండడం అయితే చూసుకోవాలి. కానీ రొటీన్ లైఫ్ మాత్రం బాగానే ఉంటుంది, మ్యారేజ్ చేసుకోవచ్చు వాళ్ళు, ఏదైనా రొటీన్ లైఫ్ నార్మల్గా ఉంటుంది. దే కెన్ లీడ్ ఏ నార్మల్ రొటీన్ లైఫ్. మేడం, పిల్లల్లో కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, అప్పుడు కూడా కిడ్నీస్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటారా? అవునండి, కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయండి. మోర్ కామన్ ఏంటంటే గ్లోమెరులోనెఫ్రైటిస్ అనమాట. దానివల్ల ఏమవుతుందంటే నార్మల్గా సోర్ థ్రోట్ అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అక్కడ కిడ్నీ వరకు కూడా మనకి ఈ సోర్ థ్రోటే అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. కానీ వాళ్ళకి 2 weeks తర్వాత అలాంటి పిల్లలు మళ్ళీ మా దగ్గరికి బ్యాక్ వస్తారు. బాడీ అంతా స్వెల్లింగ్ వస్తుంది, యూరిన్ తగ్గిపోతుంది, యూరిన్ రెడ్ కలర్ వస్తుంది అన్నట్టుగా. అదేంటంటే కిడ్నీస్ పైన కూడా ఆ బ్యాక్టీరియా ఎఫెక్ట్ ఇచ్చినట్టు అనమాట. సో అది మనం వెంటనే డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే కనుక, అంటే వాళ్ళకి మినిమల్గా మనం ఒక్కొక్కసారి మానిటర్ చేస్తాం, హాస్పిటల్ అడ్మిట్ చేస్తాము. అంటే ఇంటేక్ అవుట్పుట్ యూరిన్ ఎలా వెళ్తున్నారు అదంతా చూసుకొని దాంతో యాంటీబయాటిక్ పెట్టేసి, కిడ్నీ ఫెయిల్యూర్లో ఉంటే కనుక లాసిక్స్ అనేది మనకి అన్నింటి మెడికేషన్స్ అన్ని కరెక్ట్గా పెడితే మళ్ళీ నార్మల్గా వచ్చేస్తారు. అంటే ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది? హాస్పిటల్లో అంటే డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్. మోస్ట్లీ వాళ్ళ కిడ్నీస్ యూరిన్ బాగానే పోతున్నారు, బీపీ నార్మల్ అవుతుంది, అండ్ ప్రోటీన్స్ యూరిన్లో ఏం లీక్ అవ్వట్లేదు, అదర్వైజ్ యాక్టివ్గా ఉన్నారంటే వెంటనే పంపిస్తాము, మానిటర్ చేస్తుంటాం. ఓపీడీ బేసిస్లో రమ్మని మేము మానిటర్ చేస్తుంటాం. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉందంటే కొన్ని రోజులు ఎక్కువ ఉంచుతాం. అవునండి, ఏదైనా ప్రాబ్లం అంటే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అనేది అబ్నార్మల్ అవుతున్నాయి, యూరిన్ తగ్గిపోతుంది, స్వెల్లింగ్ వాపు పెరుగుతుంది, స్వెల్లింగ్ పెరిగినప్పుడు బ్రీతింగ్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి అంటే డెఫినెట్గా ఐసీయూలో పెట్టి ఇంకా కూడా మానిటరింగ్ చేస్తుంటాం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.